నమస్తే, వెల్కమ్ టు విజిల్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు అంటారు, కానీ శాశ్వత ప్రయోజనాలు మాత్రం ఉంటాయి. ఒకప్పుడు రిలయన్స్ పేరు వినగానే ఆగ్రహంతో రగిలిపోయిన వైఎస్ కుటుంబం, రిలయన్స్ అవుట్లెట్లపై దాడులు చేసిన వైసీపీ శ్రేణులు. అదే వైసీపీ కొన్ని సంవత్సరాల తరువాత రిలయన్స్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వ్యక్తిని రాజ్యసభకు ఎందుకు పంపించింది? అతను ఎవరు? జార్ఖండ్ నుంచి రాజ్యసభకు వెళ్లిన వ్యక్తి, తరువాత ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడైన వ్యక్తి, ఇప్పుడు మళ్లీ బీజేపీ మద్దతుతో గెలిచిన వ్యక్తి. పరిమళ్ నత్వానీ అనే ఈ పేరు వెనుక కేవలం ఒక రాజకీయ నాయకుడి కథ లేదు. కార్పొరేట్ శక్తులు, కేంద్ర రాజకీయాలు, జగన్ కేసులు, బీజేపీ వ్యూహం, వైసీపీ అవసరం అన్నీ ఒకే దారంలో కలుస్తున్న ఒక ఆసక్తికరమైన రాజకీయ రహస్యం ఉంది. అసలు ఎవరి పరిమళ్ ధీరజ్ లాల్ నత్వానీ? జగన్ ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఎందుకు ఇచ్చారు? ఎన్డీఏలో లేకపోయినా వైసీపీకి కేంద్రం ఎందుకంత దగ్గరగా ఉంటుంది? టీడీపీ మిత్రపక్షమైతే మరి వైసీపీ ఎవరు? ఇది ఒక రాజ్యసభ ఎన్నిక కథ కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైన మైండ్ గేమ్ కథ. నత్వానీ ఎంపిక వెనుక దాగి ఉన్న రాజకీయ రహస్యం. బీజేపీ వైసీపీ బంధం నిజంగానే ఉందా? జగన్ కేసులు, రాజ్యసభ సీట్లు, కార్పొరేట్ శక్తులు అన్నీ ఒకే కథ చెప్తున్నాయా? రాజకీయాల్లో కొన్ని సంఘటనలు పైకి చూస్తే చిన్నవిగా కనిపిస్తాయి, కానీ లోతుగా పరిశీలిస్తే అవి పెద్ద రాజకీయ రహస్యాలకు తాళం చెవులుగా మారుతాయి. జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు అలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతోంది. ఎన్డీఏ మద్దతుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ గెలిచారు. సంఖ్యాబలం ప్రకారం చూస్తే ఆయన గెలవడం అసాధ్యం, కానీ క్రాస్ ఓటింగ్ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు, నత్వానీ గెలిచారు. ఇక్కడ ప్రశ్న, ఎవరు ఈ పరిమళ్ నత్వానీ? సాధారణ రాజకీయ నాయకుడు కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీగా పేరుగాంచిన గుజరాత్లోని జామ్నగర్ రిలయన్స్ ప్రాజెక్టుకు భూసేకరణలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ అఫైర్స్ విభాగంలో అత్యంత కీలక స్థాయిలో పనిచేసిన వ్యక్తి. 2008 నుంచి 2020 వరకు జార్ఖండ్ నుండి రాజ్యసభ సభ్యుడు. ఆ తరువాత ఆంధ్రప్రదేశ్తో ప్రత్యక్ష రాజకీయ సంబంధం లేని ఈ వ్యక్తిని 2020లో వైసీపీ తన రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం వెనుక రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పాత్ర ఉందని వైఎస్ కుటుంబానికి చెందిన కొందరు నేతలు, వైసీపీ అనుచరులు తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రిలయన్స్ అవుట్లెట్లపై దాడులు జరిగాయి. రిలయన్స్ పేరు శత్రువుల జాబితాలోకి వెళ్ళింది. కానీ 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖేష్ అంబానీ జగన్ నివాసానికి వచ్చారు, సమావేశమయ్యారు, విందు భోజనం ఆరగించారు. కొద్ది కాలానికి రిలయన్స్కు అత్యంత దగ్గర వ్యక్తిగా గుర్తింపు పొందిన పరిమళ్ నత్వానీ వైసీపీ నుండి రాజ్యసభకు వెళ్లారు. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేక రాజకీయ అవసరాలా? ఇక్కడ మరొక అంశం. నత్వానీకి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు జార్ఖండ్ ఎన్నికల్లో ఎన్డీఏ మద్దతుతో గెలవడం ఆ అభిప్రాయాన్ని మరింత బలపరిచింది. అంటే రిలయన్స్కు దగ్గర, బీజేపీకి దగ్గర, వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన వ్యక్తి. ఇంతటి అరుదైన రాజకీయ సమీకరణ ఎలా సాధ్యమైంది? ఇక్కడి నుంచి కథ జగన్ కేసుల వైపు వెళుతోంది. 2011లో జగన్పై సిబిఐ కేసులు నమోదయ్యాయి. అక్రమాస్తుల కేసులో డజన్ల కొద్దీ నిందితులు చేర్చబడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు కూడా నమోదయ్యాయి. దాదాపు 15 ఏళ్లు గడిచిపోయాయి, కానీ కేసుల తుది పరిణామం ఇంకా కనిపించలేదు. అదే సమయంలో వివేకానందరెడ్డి హత్య కేసు కూడా సంవత్సరాలుగా కొనసాగుతోంది. ప్రజల్లో ఒక ప్రశ్న మాత్రం నిరంతరం వినిపిస్తోంది. ఎందుకు ఈ కేసులు అంత నెమ్మదిగా కదులుతున్నాయి? ఇక్కడ ఒక రాజకీయ వాదన వినిపిస్తోంది. జగన్ ఎన్డీఏలో లేరు, కానీ ఎన్డీఏకి వ్యతిరేకంగా కూడా పూర్తి స్థాయిలో లేరు. పార్లమెంటులో అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా వైసీపీ వ్యవహరించింది. అధికారిక పొత్తు లేదు,
కానీ రాజకీయ అవగాహన ఉందా అనే ప్రశ్న వస్తోంది. బీజేపీ దృష్టితో చూస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎన్డీఏ భాగస్వామి. కానీ టీడీపీ ఒక్కటే బలంగా ఎదిగితే భవిష్యత్తులో బీజేపీకి రాజకీయ ఇబ్బందులు రావచ్చు. అందుకే టీడీపీతో పొత్తు కొనసాగిస్తూ వైసీపీకి తలుపులు పూర్తిగా మూసేయకుండా ఉండడం బీజేపీ వ్యూహం కావచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఒకవైపు మిత్రపక్షం టీడీపీ, మరోవైపు ప్రత్యక్ష శత్రువు కాని వైసీపీ. ఈ రెండు శక్తులను సమతుల్యం చేస్తూ బీజేపీ తన రాజకీయ స్థానం బలపరుచుకుంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. పరిమళనత్వాన్ని రాజకీయ ప్రయాణాన్ని చూస్తే జార్ఖండ్, రిలయన్స్, బీజేపీ, వైసీపీ, మళ్లీ జార్ఖండ్, ఈ మొత్తం ప్రయాణం వెనుక కేవలం వ్యక్తిగత ప్రభావమే ఉందా, లేక దేశ రాజకీయాల్లో కార్పొరేట్ రాజకీయ అధికార వ్యవస్థల మధ్య ఉండే సంక్లిష్ట సంబంధాల ప్రతిబింబమా? జార్ఖండ్లో జరిగిన ఈ రాజ్యసభ ఎన్నిక ఒక సీటు గెలుపు కథ మాత్రమే కాదు. ఇది ఒక పెద్ద రాజకీయ ప్రశ్నకు దారితీస్తోంది. జగన్ ఎన్డీఏలో లేనప్పుడు వైసీపీ నుండి రాజ్యసభకు ఎలా వెళ్ళాడు? బీజేపీకి వైసీపీతో రహస్య అవగాహన ఉందా? కేంద్ర సంస్థల వ్యవహార శైలి, పార్లమెంటు రాజకీయాలు, కార్పొరేట్ ప్రభావం ఇవన్నీ ఒకే దిశగా చూపిస్తున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికీ స్పష్టంగా లేవు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. పరిమళనత్వాన్ని గెలుపు జార్ఖండ్లో జరిగింది. కానీ దాని రాజకీయ ప్రతిధ్వని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీని కంట్రోల్లో పెట్టే బ్యాలెన్స్ ఫ్యాక్టర్. టీడీపీ ఎన్డీఏలో భాగస్వామి, కానీ వైసీపీ పూర్తిగా కూలిపోతే ఏపీలో బీజేపీకి బార్గెనింగ్ పవర్ తగ్గుతోంది. అందుకే టీడీపీతో చేతులు కలిపినా వైసీపీని పూర్తి శత్రువుగా చూడని బీజేపీ రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే అసలు రాజకీయ మైండ్ గేమ్.